హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ అయితే మార్కెట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది, దాన్ని మనం చూద్దాం. అండ్ దాంతోపాటు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి కూడా మాట్లాడదామండి. సో ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, నిఫ్టీ 50 ఈ వీక్ వచ్చేసి 0.71% వరకు అయితే పడింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి ఈ వీక్ 1.65% వరకు అయితే పడిందండి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వచ్చేసి 0.7 to 1.6% వరకు అయితే ఫాల్ అయింది. బట్ మీ పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే ఈ వీక్ 4 to 5% వరకు పడి ఉంటుందండి. ఎందుకు పడిందంటే బిగ్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్ అండి. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్లో మనకు ఈ వీక్ ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడిందండి. అందుకే మీ పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే ఈ వీక్ 4 to 5% వరకు అయితే ఫాలో అయ్యి ఉంటుంది. అండ్ ఎందుకు పడింది ఈ వీక్ మెయిన్లీ 3 ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మ్యూటెడ్ Q2 రిజల్ట్స్. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ Q2 రిజల్ట్ డిక్లేర్ చేస్తుంది. బట్ మీరు Q2 రిజల్ట్ చూసినట్టయితే ప్రతి ఒక్క కంపెనీది ప్రెజెంట్లీ వీక్గా వస్తుందండి, అంటే ఎక్స్పెక్టెడ్ కైనా బిలో వస్తుంది. ఇది ఒక మెయిన్ రీజన్. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే AI సెక్టర్ సెల్ ఆఫ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్లీ AI సెక్టర్లో మనకు ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే కనపడుతుందండి. ఇండియన్ గురించి నేను మాట్లాడట్లేదు, గ్లోబల్లో మనకు AI సెక్టర్లో బిగ్ సెల్ ఆఫ్ అయితే కనపడుతుంది. అండ్ దానివల్ల ఏషియన్ మార్కెట్ పడుతుంది అండ్ ఇండియన్ మార్కెట్ మీద కూడా మనకు ప్రెషర్ అయితే కనపడుతుంది. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే FII కంటిన్యూస్లీ సెల్లింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్ నుంచి FIs ఏమో కంటిన్యూస్లీ మన ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఫాల్. రీజన్ వచ్చేసి ఫారెన్ ఫండ్ అవుట్ఫ్లో అండ్ వీక్ గ్లోబల్ పియర్స్, అంటే మీకు చెప్పాను కదా ఏషియన్ మార్కెట్ పడుతుంది. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి. అండ్ FIs కంటిన్యూస్లీ మన ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, అక్టోబర్ మంత్ ఇది మీకు చూపిస్తాను. ఓవరాల్ అక్టోబర్ మంత్లో FIs 2346 crore సెల్లింగ్ అయితే చేశారు. బట్ అక్టోబర్ మంత్ ఇది మీరు లాస్ట్ 3 డేస్ చూడండి, ఇక్కడ 29 అక్టోబర్, 30 అక్టోబర్, 31 అక్టోబర్ ఈ 3 డేస్లోనే FIs వచ్చేసి 11 to 12,000 crore వరకు అయితే అమ్మారండి మన ఇండియన్ మార్కెట్లో. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారా, మండే రోజు ఓపెన్ అయింది November 3rd, FI సెల్లింగ్ చేశారు. 4th November సెల్లింగ్ చేశారు. వెనస్డే రోజు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉండేది ఆన్ అకౌంట్ ఆఫ్ గురు నానక్ జయంతి. థర్స్డే రోజు మళ్ళీ ఓపెన్ అయింది. FIs వచ్చేసి 3,263 crore సెల్లింగ్ చేశారు. బట్ ఫ్రైడే రోజు మార్కెట్ మన క్లోజ్ అయింది కదా మొన్న, FIs వచ్చేసి బయింగ్ చేశారండి 4,581 crore దండి. సో దీంట్లో బ్లాక్ డీల్ కూడా ఉందండి. రీజన్ అంటే ఎయిర్టెల్ది బ్లాక్ డీల్ అయింది కదా, సింగ్లెట్ వాళ్ళు ఏమో సెల్ చేశారు, అదొక మెయిన్ రీజన్ ఉందండి. బట్ ఇక్కడ మీరు చూసారంటే FIs వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయితే అయ్యారండి మన ఇండియన్ మార్కెట్లో ఫ్రైడే రోజు. సో FIs సేపు ఇప్పుడు బై అయితే చేశారు ఫ్రైడే రోజు, ఇది ఒక గుడ్ థింగ్ అండి. బట్ లాస్ట్ 6 to 7 ట్రేడింగ్ డేస్ నుంచి FIs ఏమో కంటిన్యూస్లీ సెల్లింగ్ అయితే చేస్తున్నారు కదా, అందుకే మన ఇండియన్ మార్కెట్ అయితే పడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, FIs బౌన్స్ బ్యాక్ టు ఈ బయింగ్ ఈక్విటీ ఇండియన్ ఈక్విటీ వాట్ ఆఫ్ 6,675 crore అండ్ DIs నెట్ బై 4,581 crore అండి. సో FIs ఫ్రైడే రోజు అయితే బై చేశారు, ఇది ఒక గుడ్ థింగ్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, మండే రోజు FIs బై చేస్తారా సెల్ చేస్తారా అది మనం అయితే డెఫినెట్గా గమనించాలండి. దానివల్ల కూడా మన ఇండియన్ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా రియాక్ట్ అయితే అది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ మీరు చూడండి, SEBI వచ్చేసి నిన్న నైట్ ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ నోటీస్ అయితే పబ్లిష్ చేసిందండి. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, SEBI వార్న్ ఇన్వెస్టర్స్ అగ్నెస్ట్ డిజిటల్ గోల్డ్ ఈ గోల్డ్ ప్రొడక్ట్ అండి. సో ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసి డిజిటల్ గోల్డ్స్ అయితే ఆఫర్ చేస్తుంది. సో SEBI ఏం వార్నింగ్ ఇస్తుందంటే, మీరు ఎవరైనా డిజిటల్ గోల్డ్ని కొంటున్నారంటే ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డిజిటల్ గోల్డ్ని ఎవరు మన ఇండియాలో రెగ్యులేట్ చేయరండి. అంటే ఇప్పుడు సపోజ్ మీకు స్టాక్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్లీ SEBI దగ్గర పోయి మీరు కంప్లైంట్ చేయొచ్చు అండ్ SEBI మీకు హెల్ప్ చేస్తుంది. బట్ డిజిటల్ గోల్డ్ మీ సపోజ్ ఏదైనా ఆన్లైన్లో మీరు కొన్నారు అండ్ ఆ డిజిటల్ గోల్డ్ ఫ్రాడ్ అయిపోయింది, ఏదో ఒకటి అయిపోయింది, SEBI దానికి మీకు హెల్ప్ చేయొద్దండి. సో SEBI వచ్చేసి వార్నింగ్ అయితే ఇష్యూ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, SEBI హ్యాస్ వార్న్ ఇన్వెస్టర్స్ అగెన్స్ట్ బయింగ్ డిజిటల్ గోల్డ్ ఆఫర్డ్ బై ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో డిజిటల్ గోల్డ్ని ఆఫర్ చేసాక చాలా మంది కొంటున్నారు కూడా, ఎందుకంటే రీసెంట్ టైంలో గోల్డ్ పెరిగింది అండ్ ఇప్పుడు షాప్లో పోవడం ఎందుకు, చాలా మంది వేరే ఆన్లైన్ అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్లో కూడా కొంటున్నారు. సో SEBI అదే అంటుంది, ఇది రెగ్యులేటెడ్ కాదు, అది మా కింద రాదు. సో ప్లీజ్ ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి SEBI అయితే అని చెప్తుందండి. సో ఇది గుడ్ థింగ్, ప్లీజ్ దీని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు అంటే, ఓవరాల్ నిఫ్టీ
0.12% నెగిటివ్లో ట్రేడ్ అవుతుందండి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు రేపు మన ఇండియన్ మార్కెట్ అరౌండ్ నెగిటివ్లో అయితే స్టార్ట్ అవ్వచ్చండి. బట్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఏషియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, సో దాని ఇంపాక్ట్ కూడా మనకు కనబడుతుందండి. సో మోస్ట్లీ నేనైతే అనుకుంటున్నాను రేపు మన ఇండియన్ మార్కెట్లో ఒక నెగిటివ్ స్టార్ట్ కనపడొచ్చండి. అండ్ సపోజ్ ప్రాఫిట్ బుకింగ్ కాలేదనుకోండి, మార్కెట్ పాజిటివ్లో కూడా క్లోజ్ అవ్వచ్చు. లేదు మళ్ళీ అయిందనుకోండి, ఈ వీక్ అయినట్టు మార్కెట్ మళ్ళీ పడే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇదైతే ఇంపార్టెంట్ రీజన్. సో మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఒకసారి మీరైతే గిఫ్ట్ నిఫ్టీని అయితే మీరు చెక్అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా స్టాక్ చూడండి ఈ వీక్ ఓవరాల్ 6.90% వరకు గెయిన్ అయింది. మన ఇండియన్ మార్కెట్ పడినా కూడా వోడాఫోన్ ఐడియా 6% వరకు గెయిన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 6.31% అండ్ అదే లాస్ట్ 6 మంత్స్లో 43% వరకు గెయిన్ అయింది. అండ్ మెజారిటీ గెయిన్ మనకు లాస్ట్ 1 to 2 మంత్స్లోనే కనపడిందండి. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది. అండ్ ఆ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ని మనం వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. బట్ దానికైనా ముందు చాలా మంది వోడాఫోన్ ఐడియా ర్యాలీని అయితే మిస్ అయ్యారండి. సో వాళ్ళకైతే నేను మీకు ఒక సజెషన్ అయితే ఇవ్వబోతున్నానండి. అదేంటంటే మీరు ఏం వరీ కాకండి. నేను మీ ముందు ఒక యాప్ అయితే తీసుకొని వచ్చానండి. దాని పేరు వచ్చేసి యూనివెస్ట్. అండ్ దీంట్లో సేబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ వచ్చేసి బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్స్ అయితే సజెస్ట్ చేస్తారండి. అండ్ దానివల్ల మన ఇన్వెస్టర్స్కి చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి. సో నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు యాజ్ మీ అందరికీ తెలుసు ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చాలా వాలటైల్గా అయితే ఉంది. లైక్ సపోజ్ మార్నింగ్ టైంలో మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయితే అదే మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో మార్కెట్ నెగిటివ్లో వెళ్ళిపోతుంది. సో ఇన్వెస్టర్స్కి చాలా కన్ఫ్యూజన్ అయితే అవుతుందండి. చాలామంది మార్కెట్లో కరెక్ట్ టైంలో ఎలా ట్రేడ్ చేయాలని డిసిజన్ తీసుకోలేకపోతున్నారు. లైక్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని. ఇలాంటి డిసిజన్ తీసుకోవడం చాలా టఫ్ అయితే అవుతుంది. అండ్ మార్కెట్ని కూడా అక్యురేట్ టైంలో ట్రాక్ చేయడానికి ఇన్వెస్టర్స్కి డిఫికల్టీస్ అయితే వస్తుంది. బట్ ఇలాంటి వాలటైల్ మార్కెట్లో కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు మీకు కరెక్ట్ గైడెన్స్ దొరికితే. సో నేను మీ ముందు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చాను. దాని పేరు వచ్చేసి యూనివెస్ట్. ఈ యాప్లో మీకు ఎవ్రీ స్టెప్లో అక్యురేట్ గైడెన్స్ దొరుకుతుంది. దాంతో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎఫిషియన్సీని మేనేజ్ చేయొచ్చు. యూనివెస్ట్ యాప్లో మీకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇన్ ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్ అండ్ కమ్యూనిటీస్ ఏమో ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ అయితే దొరుకుతుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా టూల్స్ అయితే ఉందండి. లైక్ వెల్త్ బాస్కెట్ ఐడియాస్ అండ్ రియల్ టైమ్ అలర్ట్స్ కూడా వీళ్ళేమో టెలిగ్రామ్ అండ్ యాప్లో అయితే నోటిఫికేషన్ ఇస్తారండి. లైక్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏ స్టాక్కి ఏం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, క్లియర్గా అయితే వీళ్ళేమో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. ఇంకా చాలా మంచి విషయం ఏంటంటే ఆల్రెడీ 40 lakh యూజర్ యూనివెస్ట్ యాప్ని ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళేమో #1 ట్రేడ్ రికమెండేషన్ అవార్డు కూడా యూనివెస్ట్కి అయితే రీసెంట్లీ ఇచ్చారండి. యూనివెస్ట్ ప్లాన్ వచ్చేసి జస్ట్ 179 రూపీస్ పర్ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనం డే వైజ్ చూసామనుకోండి జస్ట్ 7 రూపీస్ పర్ డే. ఇది ఒక చాలా ఎఫోర్డబుల్ ప్లాన్ అయితే మనం చెప్పచ్చు. అండ్ మన వ్యూవర్స్కి యూనివెస్ట్ వాళ్ళేమో ఒక స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొని వచ్చినారు. అది ఏంటంటే జస్ట్ 1 రూపీలో మీకు 3 ఫ్రీ ట్రేడ్స్ ఇస్తున్నారు. అండ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి పర్ డే ప్రైస్ జస్ట్ 7 రూపీస్ ఓన్లీ. అండ్ హ్యూజ్ 80% వరకు డిస్కౌంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద అయితే ఇస్తున్నారు. మీరు యూనివెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ముందు నుంచి యూనివెస్ట్ యాప్ మీ దగ్గర ఉంటే మీరు కూపన్ కోడ్ TSS అయితే యూజ్ చేసి బిగ్ సేవింగ్స్ అయితే పొందొచ్చు. లింక్ వచ్చేసి యూనివెస్ట్ది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో అయితే పిన్ అయి ఉంటుంది. లింక్ ద్వారా మీరు యూనివెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి మీరైతే ఈ ఆఫర్స్ని అయితే మీరు ఈజీగా అయితే పొందొచ్చు. అండ్ ఇప్పుడు వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా అప్డేట్ ఏముందంటే ఫ్రైడే రోజు మీరు చూసినట్టయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ మోర్ దెన్ 3% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అది ఏంటంటే సిటీ వాళ్ళేమో ఈ స్టాక్ది రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు సిటీ సీస్ 51% గ్రోత్ పొటెన్షియల్ ఇన్ వోడాఫోన్ ఐడియా షేర్ అండి. సో సిటీ వాళ్ళు వచ్చేసి బాయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 14 రూపీస్ అండి. సో కరెంట్ ప్రైస్ నుంచి 51% ది అప్ సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. సో సిటీ వాళ్ళేమో బాయింగ్ రేటింగ్ ఇచ్చారు కదా 51% అప్ సైడ్, అందుకే స్టాక్ వచ్చేసి ఫ్రైడే రోజు గెయిన్ అయితే అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే వోడాఫోన్ ఐడియాది రేపేమో Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా 10th November రిజల్ట్. సో రేపు మీరు వోడాఫోన్ ఐడియా స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. అండ్ కంపెనీ రిజల్ట్ డిక్లేర్ అవగా నేను మీకు డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ 2 ఇంపార్టెంట్ అప్డేట్ని నేను మీతో డీటెయిల్గా అయితే షేర్ చేశాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే
క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ మీద ఉందండి. ఫ్రైడే రోజు మీరు చూసినట్టయితే బీఎస్సీ స్టాక్ వచ్చేసి 8% వరకు గెయిన్ అయింది. అండ్ అదే సిడిఎస్ఎల్ స్టాక్ వచ్చేసి 2.93% వరకు గెయిన్ అయింది. ఏంజల్ వన్ కూడా గెయిన్ అయిందండి. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. అదేంటంటే మీ అందరికి తెలుసు, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. బట్ రీసెంట్లీ మనకు న్యూస్ ఏమొచ్చిందంటే వీక్లీ ఎక్స్పైరీని సేబీ వచ్చేసి తీయచ్చని. బట్ ఇప్పుడు ఫైనల్లీ సేబీ చైర్మన్ తుహిన్ కాంటా పాండే సార్ వచ్చేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కరెంట్ సర్టనిటీ ఈజ్ దట్ వీక్లీ ఎఫ్ఎన్ఓ ఈజ్ ఆన్ అండి. సో సేబీ చైర్మన్ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెజెంట్లీ ఎఫ్ఎన్ఓ చూడండి, వీక్లీ ఎఫ్ఎన్ఓ అది కంటిన్యూ అవుతుంది. దాన్ని మేము ప్రెజెంట్లీ అయితే ఏం తీయం, అండ్ దాని మీద ఇప్పుడు మేము ప్రెజెంట్లీ ఏం డిసిజన్ అయితే తీసుకోవట్లేదు. యాజ్ యూజువల్గా నిఫ్టీ వచ్చేసి ట్యూస్డే రోజు ఎక్స్పైర్ అవుతుంది, అండ్ అదే సెన్సెక్స్ వచ్చేసి థర్స్డే రోజు ఎక్స్పైర్ అవుతుంది కదా, అది అలానే ఉంటుందని చెప్తున్నారండి. అందుకే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో మనకు గెయిన్ అయితే కనపడింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ రీజన్ బీఎస్సీ మీద ఏముందంటే బీఎస్సీది ట్యూస్డే రోజు అంటే 11th నవంబర్కి Q2 రిజల్ట్ డిక్లేర్ అవుతుందండి. సో Q2 రిజల్ట్ ఎలా వస్తుంది దాన్ని బట్టి మీరైతే ఫ్యూచర్ డిసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ సిడిఎస్ఎల్ది రిజల్ట్ డిక్లేర్ అయింది కదా లాస్ట్ వీక్ సాటర్డే రోజే. అండ్ సిడిఎస్ఎల్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్లీ వాళ్ళు చూడండి టార్గెట్ ప్రైస్ అయితే రేస్ చేశారు. అండ్ ఇప్పుడు టార్గెట్ ప్రైస్ ఎంత ఇస్తున్నారంటే 1,840 రూపీస్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు సిడిఎస్ఎల్ది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు సిడిఎస్ఎల్ అండ్ బిఎస్సి. నెక్స్ట్ న్యూస్ అదానీ పవర్ మీద ఉంది. అదానీ పవర్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి, అదానీ పవర్ వాన్ బీహార్ 2400 మెగావాట్ భాగల్పూర్ ప్రాజెక్ట్ విత్ లోవెస్ట్ బిడ్ అండి. సో అదానీ పవర్కి 2400 మెగావాట్ ఇది ఒక ఆర్డర్ అయితే దొరికిందని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ ఏముందంటే అదానీ పవర్ మీద ఇక్కడ మీరు చూడండి, మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో అదానీ పవర్ స్టాక్ని కవర్ అయితే చేశారండి. అండ్ టార్గెట్ ప్రైస్ అయితే రేస్ చేశారు. కరెంట్ ప్రైస్ నుంచి 17% అప్సైడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ప్రీవియస్లీ 163 రూపీస్ టార్గెట్ ఇచ్చారండి, ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి 185 రూపీస్ అయితే చేశారు. సో అదానీ పవర్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ మీద ఉందండి. సో కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ని మీరు డెఫినెట్గా ఫోకస్ అయితే చేయాలండి రేపు, ఎందుకంటే కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్స్ చూడండి 7,856 crore. ప్రీవియస్ క్వార్టర్ 7,268 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 6,065 crore ఉండేది. Q-on-Q బేసిస్, Y-on-Y బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఎక్స్పెన్సెస్ చూడండి, అది కూడా Q-on-Q ఇయర్-on బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడండి Q2లో 261 crore, ప్రీవియస్ క్వార్టర్ 264 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 130 crore ఉండేదండి. సో Q-on-Q బేసిస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మనకు నెట్ ప్రాఫిట్లో కొంచెం 3 crore వరకు ఫాల్ కనపడుతుంది. అండ్ అందుకే మార్జిన్లో Q-on-Q బేసిస్లో 1% పడిందండి. బట్ ఇయర్-on బేసిస్ నెట్ ప్రాఫిట్ అండ్ మార్జిన్ సేల్స్ ఎక్సలెంట్గా ఇంక్రీజ్ అయితే అయిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ Q2 నెట్ ప్రాఫిట్ డబల్ అంటే ఇయర్ ఆన్ బేసిస్లో డబల్ అయింది ఆన్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్. సో డెఫినెట్గా మీరు ఎవరైనా కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మీరైతే రేపు ఈ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మీద ఉందండి. ఫ్రైడే రోజు ఈ స్టాక్ వచ్చేసి 0.76% పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడొచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వచ్చేసి ఒక డీల్ అయితే సైన్ చేసింది. ఎవరితో అంటే జీ ఏరోస్పేస్తో ఫర్ 113 జెట్ ఇంజన్ ఫర్ తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అండి. మీ అందరు తెలుసు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అయితే దొరికిందండి 97 తేజస్ అది. అండ్ ఇప్పుడు దాన్ని డెలివర్ చేయాలంటే ఆబ్వియస్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు, బట్ దాంట్లో ఇంజన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేయదండి. ఏ కంపెనీ ఇంజన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే జీ ఏరోస్పేస్, ఇది ఒక ఫారెన్ కంపెనీ అండి. సో జీ ఏరోస్పేస్కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏమో ఆర్డర్ ఇచ్చేమని చెప్పొచ్చండి. అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఆర్డర్ రాలేదు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి ఈ జీ ఏరోస్పేస్ కంపెనీకి ఆర్డర్ అయితే ఇచ్చిందండి ఫర్ 113 జెట్ ఇంజన్స్. అండ్ ఇప్పుడు చాలామంది అడగచ్చు, ఆర్డర్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ 97 జెట్స్ ఇచ్చింది, బట్ వీళ్ళు 113 జెట్స్ ఎందుకు ఇచ్చారంటే కొన్ని ఫైటర్ జెట్స్లో డ్యూయల్ ఇంజన్ కూడా యూజ్ అవుతుందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. బట్ చూడండి, నేను మీకు చెప్తున్నాను, జీ ఏరోస్పేస్ వాళ్ళు చాలా డిలే అయితే చేస్తారండి ఇంజన్స్ని డెలివర్ చేయడానికి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు డెలివరీ 2027 నుంచి స్టార్ట్ చేయొచ్చు అంట. అండ్ ఈ 113 జెట్స్ని వచ్చేసి 2032 వరకు జీ ఏరోస్పేస్ వాళ్ళు హెచ్ఏఎల్కి డెలివర్ మొత్తం చేసేస్తారని మనకు ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే తెలుస్తుందండి. బట్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది 2035 వరకు కూడా పోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్ ఇంజన్స్ ఇప్పటి వరకు జీ ఏరోస్పేస్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి విత్ ఇన్ ద టైం ఏమో డెలివర్ చేయలేదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, దీన్ని మీరు నోట్ చేయొచ్చండి. అందుకే స్టాక్ వచ్చేసి ఫ్రైడే రోజు గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెనస్డే రోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వబోతుందండి. సో వన్స్ Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ డిసిషన్ అయితే మనం తీసుకోవచ్చు.
నెక్స్ట్ న్యూస్ ఐపీఓ జిఎంపీ మీద ఉందండి. ఐపీఓ జిఎంపీస్లో మనకు డ్రాస్టిక్లీ ఫాల్ అయితే కనపడిందండి. రీసెంట్లీ మీకు తెలుసు ఓక్లా ఇండియా ఐపీఓది జిఎంపీ 9% ఉంటే 2% ప్రీమియం లిస్ట్ అయింది. ఓకే, పాజిటివ్లో లిస్ట్ అయింది. దాని తర్వాత పడిపోయింది. స్టర్స్ ఎక్సెసరీ యాక్చువల్గా 5 to 6% ప్రీమియంలో లిస్ట్ అవ్వాల్సింది, బట్ మోర్ దెన్ 3% నెగిటివ్లో లిస్ట్ అయిందండి. లెన్స్ కార్ట్ ఐపీఓ జిఎంపీ ఎంత ఉండేది? హైయెస్ట్ జిఎంపీ లెన్స్ కార్ట్ది 31 అక్టోబర్కి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే 1 నవంబర్కి చూడండి, జస్ట్ 7 days ago 21 to 22% ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది చూస్తున్నారా? ఇప్పుడు వచ్చేసి 1.62% ఉంది. సో ఎవరికైనా అలాట్మెంట్ అయి ఉంటే వాళ్ళైతే డెఫినెట్గా లాస్ అయితే మీరు చూడొచ్చు అండి. లిస్టింగ్ ఎప్పుడైతుంది అంటే రేపే లిస్టింగ్ అండి దీనిది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రో ఐపీఓ జిఎంపీ హైయెస్ట్ 15 to 16% ఉండేది, పడిపోయి 4.2% అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే గ్రో ఐపీఓది అలాట్మెంట్ చూడండి రేపైతే వచ్చేస్తుందండి. నైట్ నేను అలాట్మెంట్ నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డెఫినెట్గా ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీ ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. పైన్ ల్యాబ్స్ది డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియోనే చెప్పాను నేను మీకు అవాయిడ్ చేయమని. అండ్ ఇప్పుడు చూడండి జిఎంపీ 1.81% దగ్గర అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి ఈఎంవి ఫోటో వాలిటిక్ ఐపీఓ జిఎంపీ 10% దగ్గర ఉంది. ఫిజిక్స్ వాళ్ళ జిఎంపీ 3.67%. టెనికో క్లీన్ ఎయిర్ ఐపీఓ జిఎంపీ 16% దగ్గర అయితే ఉందండి. ఈ ఐపీఓస్ డీటెయిల్ వీడియో చేసి అయితే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో అందుకని మీకు ప్రీవియస్లీ కూడా చెప్పానండి, మీరు ఏదైనా ఐపీఓ వీడియో తీసుకొని నాది చూడండి, దాంట్లో చెప్పాను జస్ట్ ఐపీఓ జిఎంపీ చూసి మీరు బ్లైండ్లీ పెట్టుబడి చేయండి. ఎందుకంటే ఐపీఓ జిఎంపీ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మార్కెట్ పడింది అనుకోండి జిఎంపీ పడిపోతుంది, మార్కెట్ గెయిన్ అయింది అనుకోండి జిఎంపీ గెయిన్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు డెఫినెట్గా చూడొచ్చు, దాంట్లో క్లియర్లీ చెప్పాను. అండ్ ఈ 3 ఐపీఎస్ మన ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఓపెన్ అవ్వబోతుంది కదా ఈ వీక్. సో కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఎవరైనా చూసి పెట్టుబడి అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? ఇన్ఫోసిస్ మీద ఉంది. సో ఫైనల్లీ ఇన్ఫోసిస్ వాళ్ళేమో మీకు తెలుసు బైబ్యాక్ అనౌన్స్మెంట్ చేశారు, దాని డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారండి. రికార్డ్ డేట్ మెయిన్లీ. సో రికార్డ్ డేట్ ఏం ఫిక్స్ చేశారంటే ఇక్కడ చూడొచ్చండి, రికార్డ్ డేట్ వచ్చేసి 14th నవంబర్. సో 14th నవంబర్ కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా ఇన్ఫోసిస్ షేర్ ఉందనుకోండి, వాళ్ళేమో ఈ బైబ్యాక్లో అయితే అప్లై చేయొచ్చు. బైబ్యాక్ రూట్ ఏంది? టెండర్ రూట్ అండి. సో టెండర్ రూట్లో మీకు చెప్పాను మన ఇన్వెస్టర్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్లీ వీళ్ళు వచ్చేసి ఎంటైటిల్మెంట్ రేషియో అయితే ఏం ఫిక్స్ చేయలేదండి. ఎంటైటిల్మెంట్ అంటే 10లో ఒకళ్ళు అప్లై అంటే ఒక రేషియో ఉంటుందండి. సపోజ్ దగ్గర 10 ఉంది అనుకోండి, దాంట్లో నేను ఒకటి అప్లై చేయొచ్చు. బైబ్యాక్లో 20 ఉంది అనుకో 2 అప్లై చేయొచ్చు. సో వాళ్ళు ఒక రేషియో ఇష్యూ చేస్తారు. ప్రెజెంట్లీ ఆ రేషియో అయితే రాలేదు. అండ్ బైబ్యాక్ ప్రాసెస్ కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి. వన్స్ బైబ్యాక్ ఎప్పుడు ఓపెన్ అయితే అది మనకు తెలియాలండి. ప్రెజెంట్లీ ఓపెనింగ్ అయితే ఇప్పుడు మనకు ఏం తెలియలేదు. సో బైబ్యాక్ ఎప్పుడు ఓపెన్ అయితే అది మీకు చెప్తాను, ఎలా అప్లై చేయాలి అది కూడా మీకు అయితే డీటెయిల్గా చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఆ బైబ్యాక్లో అప్లై చేయాలంటే మీ పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ షేర్ 14 నవంబర్ కైనా బిఫోర్ అయితే ఉండాలండి. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు ఇన్ఫోసిస్. నెక్స్ట్ న్యూస్ అశోక బిల్డ్కాన్ మీద ఉంది. అశోక బిల్డ్కాన్ స్టాక్ని రేపు మీరు ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే కంపెనీ నిన్న మార్నింగ్ బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎల్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో కంపెనీ ఏమంటుందంటే 539 crore కంపెనీకి ఆర్డర్ అయితే దొరికిందండి. సో ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు అశోక బిల్డ్కాన్. నెక్స్ట్ న్యూస్ నైకా మీద ఉంది. నైకాది నిన్న Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అంటే మొన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q2 రిజల్ట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, అనేది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ చూడండి 2346 crore. ప్రీవియస్ క్వార్టర్ 2155 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 1875 crore. Q1Q బేసిస్ Y1Y బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q2లో 33 crore. ప్రీవియస్ క్వార్టర్ 24 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 13 crore ఉండేది. సో Q1Q బేసిస్ Y1Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందండి. సో మంచిదండి, రిజల్ట్ మంచిగా వచ్చింది. మార్జిన్స్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉన్న ఇయర్ ఆన్ బేసిస్లో 1% ఇంక్రీజ్ అయింది. సో డెఫినెట్గా మీరు రేపు ఈ నైకా స్టాక్ని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ మీద ఉంది. కేపీఐ గ్రీన్ ఎనర్జీది ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ Q2 రిజల్ట్ డిక్లేర్ అయిందండి. బట్ అయినా కూడా నేను మీతో Q2 రిజల్ట్ ఎలా ఉంది డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. Q2 రిజల్ట్ చూశారనుకోండి, సేల్స్ Q1Q బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q2లో 117 crore. ప్రీవియస్ క్వార్టర్ 111 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 70 crore ఉండేది. సో ఇయర్ ఆన్ బేసిస్ Y1Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. మార్జిన్ చూశారనుకోండి క్వార్టర్ బేసిస్ 2% రైజ్ అయింది. ఇయర్ ఆన్ బేసిస్ 1% డౌన్ అయిందండి బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఇయర్ ఆన్ బేసిస్. సో రిజల్ట్ చూశారనుకోండి కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ కంపెనీ ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుందండి. అందుకే మీరు చూసినట్టయితే కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఇక్కడ మీరు చూడండి లాస్ట్ 1 monthలో 18% వరకు గెయిన్ అయిందండి. సో మెల్లమెల్లగా గ్రో అవుతుందండి. సో డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచొచ్చు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే. అండ్ కంపెనీ Q2 రిజల్ట్స్తో పాటు ఏమో డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. అమౌంట్ వచ్చేసి 0.25 పైసా. అండ్ దీని రికార్డ్ డేట్ ఎక్సెట్ కంపెనీ ఏం ఫిక్స్ చేసిందంటే November 14th. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? సుల్లాన్ ఎనర్జీ మీద ఉంది. సుల్లాన్ ఎనర్జీ స్టాక్ ఫ్రైడే రోజు పడింది. బట్ షేర్ హోల్డర్స్కి ఒక గుడ్ న్యూస్ ఉందండి. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుడ్ న్యూస్ గురించి డిస్కస్ చేసే ముందు మీ అందరూ తెలుసు కంపెనీ రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. బట్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే కట్ చేశారు. మోతిలాల్ ఓస్వాల్ ప్రీవియస్లీ 80 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని కట్ చేసి 72 రూపీస్ చేశారు. నువామా వాళ్ళేమో ప్రీవియస్లీ 67 రూపీస్ టార్గెట్ ఇచ్చి దాన్ని కట్ చేసి 66 రూపీస్ చేశారండి. బట్ ఇప్పుడు చూడండి
మన ఆనంద్ రాఠీ వాళ్ళేమో టార్గెట్ ప్రైస్ రేస్ చేశారండి. కరెంట్ ప్రైస్ నుంచి 44% అప్ సైడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ఎందుకు షేర్ చేస్తున్నారంటే కంపెనీది రికార్డ్ బుక్ చాలా మంచిగా ఉంది. 6.2 గిగావాట్‌ది ప్రెజెంట్‌లీ అయితే రికార్డ్ ఆర్డర్ బుక్ 6.2 గిగావాట్‌ది ఆర్డర్ బుక్ ఉంది. అండ్ టార్గెట్ ఏమో 44% అప్ సైడ్ అయితే ఇస్తున్నారండి. అండ్ టార్గెట్ ప్రైస్ ఇక్కడ మీరు చూడొచ్చండి. టార్గెట్ ప్రైస్ ప్రీవియస్‌లీ ఏమో రూ. 81 ఇచ్చేదాన్ని, ఇప్పుడు రేస్ చేసి రూ. 82 అయితే చేశారు. సో సుల్లాన్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అయితే నేను చెప్తానండి. నెక్స్ట్ న్యూస్ స్విగ్గీ మీద ఉంది. స్విగ్గీ వాళ్ళది మీకు చెప్పాను కదా, ఫ్రైడే రోజు క్యూఐపీ రిలేటెడ్గా బోర్డ్ మీటింగ్ జరగబోతుందని. సో ఫైనల్లీ వీళ్ళు వచ్చేసి 10,000 crore ఫండ్ రేజ్ అయితే అప్రూవల్ ఇచ్చారండి వయా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. సో రేపు మీరు స్విగ్గీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎటర్నల్ జొమాటో రిలేటెడ్గా చాలామంది అడుగుతున్నారండి. సో నేను మీకు చెప్తానండి, చూడండి లాస్ట్ 1 monthలో 10% వరకు పడింది. బట్ ఏం వరీ కాకండి, ప్రెసెంట్లీ స్టాక్లో మనకు ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది అండ్ మార్కెట్ కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు. బట్ కంపెనీది Q2 రిజల్ట్ చూశారనుకోండి వీక్ ఉండేది, బట్ అయినా కూడా బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే అప్గ్రేడ్ చేశారు. మోతీలాల్ ఓస్వాల్ 410 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. నోవామా వాళ్ళేమో 400 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. సో చాలా బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ ప్రైస్ రేస్ చేశారు. ఇక్కడ చూడండి యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళేమో 360 రూపీస్ టార్గెట్ ఇచ్చారు విత్ హోల్డ్ రేటింగ్. సో బ్రోకరేజెస్ ఏమో మంచి టార్గెట్ ఇచ్చారండి. బట్ ఎందుకు పడుతుందంటే బికాస్ ఆఫ్ మార్కెట్ వాలటిలిటీ. సో జొమాటో ఎటర్నల్ స్టాక్ మీ ఎవరైనా పోర్ట్ఫోలియోలో ఉంటే డెఫినెట్గా మీరు అయితే పెట్టుకొని ఫ్యూచర్ కోసం అయితే ప్రొసీడ్ అవ్వచ్చండి లాంగ్ టర్మ్ కోసం. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ ఇప్పుడు వీడియోని క్లోజ్ చేసే ముందు మీరు ఎవరైనా యూనివెస్ట్ యాప్ని ట్రై చేయాలనుకుంటున్నారంటే మీరు డెఫినెట్గా యూనివెస్ట్ యాప్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుందండి. సో లింక్ ద్వారా మీరు డెఫినెట్గా యూనివెస్ట్ యాప్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.